కడపలో రాజకీయం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒక రకంగా ఉండొచ్చేమో, కానీ మా కడప ఎమ్మెల్యే గారి తీరు చూస్తే ముఖ్యంగా కడపలో గురించి అసెంబ్లీలో బాగా గలం విప్పుతుంది. బాగా సమస్యలకు ఏదన్నా పట్టుకుంటే నిద్రపోకుండా ఉంటుంది. దేని గురించి అంటే అది పొరపాటు. ఏదో ప్రజల కోసమేమో, ప్రజలకు మేలు చేయాలనేమో ఆమె అసెంబ్లీలో కొట్లాడుతుంది, ప్రజల కోసం పోరాడుతుందేమో అసెంబ్లీలో కొట్లాడుతుంది అనేది అని అనుకుంటారు ప్రజలు. కానీ దానికోసం కాదు ఆమె అసెంబ్లీలో కొట్లాడితే. దేనికోసం కొట్లాడుతుంది? కుర్చీ లేదని. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక ఉన్నతాధికారుల మీద కూడా కుర్చీ కోసం గొడవపడింది. ఈరోజు చూస్తే కడప నగరంలో కని ఇని ఎరుగని రీతిలో మా మేయర్ సురేష్ బాబు గారు అభివృద్ధి చేస్తే అది ఓర్వలేక కేవలం కక్ష సాధింపుతో కుర్చీ ఇవ్వలేదని కోర్టుకెళ్ళి అధికారం ఉందని కోర్టుకెళ్ళి గతంలో వేశారు, మేయర్గా దింపాలని చెప్పేసి కోర్టులో. కానీ మా మేయర్ గారు గతంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. కోర్టే స్టే ఇచ్చింది, ఏం అవసరం లేదు మేయర్గా కొనసాగచ్చని. అప్పుడు ఆమెకు మళ్ళా తలదీసినట్టు అయిపోయింది. తలదీసేసినట్టు అయిపోయి ఒప్పుకోలా. అదే ఒప్పుకొని ఎన్నిసార్లు అయితే రీపిటిషన్లు వేస్తారో అదేవిధంగా కడపలో అభివృద్ధి గురించి కానీ కడప నగర ప్రజల గురించి కానీ మాట్లాడి గట్టిగా చేస్తే, నిధులు తీసుకొస్తే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మీకు ఎందుకు అంత కక్ష? మీరు ఈరోజు మా మేయర్ గారిని మాజీ మేయర్ చేయొచ్చు. మీ పార్టీలో ఉండే వాళ్ళే 4 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతారు అని అంటే అది ఒట్టి మాట. 4 ఏళ్ల లోపే మిమ్మల్ని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ప్రజలు మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యేగా చేస్తారు. ఇది కూడా చూస్తూ ఉండండి. ఎందుకు అంత కక్ష సాధింపు? కడపలో అభివృద్ధి లేదా?